మే 19వ తేదీన ఆదివారం నాడు ఈ ఏకాదశి వచ్చింది. ఈ ఏకాదశి వేళ విష్ణుమూర్తితో పాటు మోహిని అవతారాన్ని పూజిస్తారు. ఇలా పూజించడం వల్ల తమ జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నీ తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు. మోహిని ఏకాదశి రోజున ఉదయం, సాయంత్రం విష్ణువు సమేతంగా తులసిని పూజించి 5 నెయ్యి దీపాలు వెలిగించాలి. పూజా సమయంలో ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 11, 21, 51 లేదా 108 సార్లు జపించాలి. ఇలా చేయడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీ ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు లభిస్తాయి. అయితే మోహిని ఏకాదశి రోజున తులసికి నీరు సమర్పించొద్దు. ఈ రోజున ఉపవాసం, దీక్షను ఆచరించాలి. మోహిని ఏకాదశి వేళ గంగాజలంతో దక్షిణావర్తి శంఖాన్ని పూరించి విష్ణువుకు అభిషేకం చేసి లక్ష్మీదేవిని విధిగా పూజించాలి. అలాగే విష్ణు సహస్రనామం, కనకధార స్తోత్రం పఠించాలి. వేణుమాధవుడికి వేణువును సమర్పించాలి. ఇలా చేయడం వల్ల మీరు లక్ష్మీదేవి, విష్ణుమూర్తి అనుగ్రహం పొందుతారు. మీ పెండింగ్ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి మోహిని ఏకాదశి వేళ బ్రాహ్మణులకు మీ ఇంట్లో విందు ఏర్పాటు చేసి దక్షిణ సమర్పించాలి. మీ ఇంట్లో లక్ష్మీదేవి, విష్ణుమూర్తి విగ్రహాలు లేదా ఫోటోలు, తులసి ఎదుట దీపారాధన చేయాల. ఇలా చేయడం వల్ల డబ్బు సంబంధిత సమస్యలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతారు. మోహిని ఏకాదశి వేళ రావి చెట్టుకు నీరు సమర్పించి పూజలు చేయాలి. ఉదయం, సాయంత్రం నెయ్యి దీపం వెలిగించాలి. ఎందుకంటే ఏకాదశి రోజున శ్రీ విష్ణుమూర్తి రావి చెట్టులో నివసిస్తాడని చాలామంది నమ్ముతారు. ఈ పర్వదినాన ఇలా చేయడం వల్ల అన్ని సమస్యలు దూరం అవుతాయని చాలామంది నమ్ముతారు. ఉద్యోగులకు, వ్యాపారులకు మంచి పురోగతి లభిస్తుంది.